వెల్కమ్ బ్యాక్. బీహార్తో పాటు యావత్ భారతం ఆదివారం కోసం ఎదురు చూస్తోంది. బీహార్ రాజెవరో ఈ నెల 8న తేలిపోతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు బీహార్లో రిపీట్ అయ్యే అవకాశాలున్నాయంటున్నాయి సర్వేలు. నితీష్, లాలూ ఓవైపు, మోడీ మరోవైపు. విజేతలెవరు? ఉత్కంఠ. బీహార్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ. ముఖ్యమంత్రి నితీష్ హ్యాట్రిక్ కొడతారా? లాలూ నితీష్ జోడీ సక్సెస్ అవుతుందా? మోడీ చరిష్మా బీహార్లో పనిచేసిందా? అసలు బీహార్ ప్రజలు ఏమనుకుంటున్నారు? వాళ్ల నాడి ఎలా ఉంది? 5 దశల ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి చూపులు నవంబర్ 8 పైనే ఉన్నాయి. 243 స్థానాల బీహార్ అసెంబ్లీలో మెజారిటీ సీట్లు సంపాదించేది ఎవరో తేలాలంటే మరో 2 రోజులు ఎదురు చూడాలి. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఎలా ఉన్నా విజయంపై మాత్రం ఎన్డీఏ, మహాకూటమి ధీమాతో ఉన్నాయి. (2010తో పోల్చితే బీహార్ ఎన్నికలు ఈసారి భిన్నంగానే జరిగాయి. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్ అంటేనే కుల రాజకీయాలు, సంకుల సమరాలు కనిపిస్తాయి. నితీష్తో కలిసి బీహార్లో పాలన సాగించిన బీజేపీ ఇప్పుడు ఆయన గద్దెదించడానికి మోడీని ప్రయోగించింది. మోడీ, అమిత్ షా జోడీ బీహార్లో విస్తృతంగానే ప్రచారం నిర్వహించారు. ఆటవిక రాజ్యం పేరుతో నితీష్పై నిప్పులు కురిపించారు. మోడీ ప్రసంగాలు ఏ స్థాయిలో ఓట్లుగా మారాయో ఫలితాల రోజు తేలుతుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు మహాకూటమికి అనుకూలంగా ఉండడంతో బీహార్ ఎన్నికలను మోడీ పాలనకు రెఫరెండంగా చూడాల్సిన అవసరం లేదంటున్నారు కమల్నాథులు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ మహాకూటమి వైపు స్వల్పంగా మెజారిటీ ఉండడంతో ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరుగుతోంది. మహాకూటమి 150 మార్కు చేరుతుందనే విశ్లేషణలు ఉన్నాయి. బీజేపీ నితీష్, లాలూపై వ్యతిరేకతను నమ్ముకుని ప్రచారం నిర్వహించింది. అభివృద్ధి కావాలంటే ఆటవిక పాలన అంతం కావాలని నినదించింది. అటు లాలూ టీం కూడా ప్రతి విమర్శలతో ప్రచారాన్ని రక్తికట్టించింది. బీహార్ ఎన్నికల బరిలో దిగిన ఎంఐఎం, శివసేన లాంటి పార్టీలు ఏమాత్రం ఓట్లు చీల్చాయో చూడాలి.